ఇరాన్ బృందం వెనక్కి వెళ్ళిపోయింది. పార్లమెంట్ స్పీకర్ ఎంబీ గల్బాఫ్ ఆధ్వర్యంలోని బృందం ఇప్పుడు అక్కడికి వెళ్ళాక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చింది. ఒకటి, జేడీ వాన్స్ ఏమో ఫైనల్ అండ్ బెస్ట్ ఆఫర్ ఇచ్చాము, బట్ ఇరాన్ నిరాకరించింది అన్నటువంటి చెప్పుకొచ్చారు. సింపుల్ ఫ్యాక్ట్ కూడా మిస్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఇరాన్ ఏమో అన్రీజనబుల్ డిమాండ్స్ పెట్టారన్నట్టు. ప్రధానంగా అణ్వస్త్రాలని వదిలేయాలి, అణు నిరాయుధీకరణ చేయాలి. అది గతంలో మేము చేసినా మీరు అంగీకరించలేదు అన్నటువంటిది ఇరాన్ చెప్తున్నట్టు. పైగా ఇప్పుడు అణుబాంబుని చెయ్యబోమని చెప్పట్లేదు, అది మా హక్కు అని చెప్తోంది. ఇది ప్రధానమైనటువంటి అంశం. రెండవది వచ్చేటప్పటికి హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటిది దిగ్బంధం కరెక్టే అని ఇరాన్ వాదిస్తోంది. అమెరికానే బాధ్యతారహితంగా వ్యవహరించింది, ప్లానింగ్ లేకుండా వచ్చింది అన్నటువంటి వాదనని ప్రధానంగా తీసుకొస్తుండటం అనేది ఇరాన్ తరపు నుంచి ఉన్న వాదన.